సోమవారం ప్రజాభవన్లో ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్తో చర్చలు జరుపుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అంటూ మనం ఫోటో చూస్తా ఉన్నాం. ఫీజు బకాయిల రిలీజ్ కు ఓకే, వెంటనే 600 కోట్లు విడుదల చేసేందుకు ఒప్పుకున్న సర్కారు. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్తో చర్చలు సఫలం, బంద్ విరమిస్తున్నట్టు ప్రతి ప్రకటన. నేటి నుంచి యథాతథంగా కాలేజీలు, మిగిలిన బకాయిలు ప్రతి నెల కొంత విడుదల చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి ఫీజు రియంబర్స్మెంట్, రేషనలైజేషన్ పై కమిటీ వేస్తామని వెళ్ళడంటూ చూస్తా ఉన్నాం. ఒక్క విషయం అంటే ఇక్కడ ఏమంటా ఉన్నామంటే, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఓకే, ఇక్కడ విషయం చూసుకుంటే అండి, వీళ్ళు కొంత ఏమంటా ఉన్నారు, రేషనలైజేషన్ చేస్తా అని చెప్తారు. చేయండి, మంచిదే. ఎక్కడైతే ఆ పర్మిషన్ లేకుండా కాలేజీలు నడుపుతారో, ఎక్కడైతే దొంగ కాలేజీలు నడుపుతారో, ఎక్కడైతే కొంతమంది ప్రొఫెసర్లు ఉండరు, టీచింగ్ ఫ్యాకల్టీ ఉండదు, ఏదో పేరు మాత్రమే ఉంటుంది, అలాంటి విద్యార్థులు ఉండరు, కానీ విద్యార్థుల సంఖ్య ఉంటుంది, పేరు ఉంటుంది రిజిస్టర్లో, కానీ విద్యార్థులు ఉండరు, చదువు చెప్తారు ఉండరు. అలాంటి కాలేజీలు బంద్ చేయండి. దానికి మేము కూడా వ్యతిరేకమే. అలాంటి దొంగ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేయండి, ఇవ్వాలని చెప్పి కోరడం లేదు. ఎవరైతే నిజంగా అలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుంది అంటే, నిజంగా చదువుకునే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళని గుర్తించే పని మీ ప్రభుత్వం తీసుకోవాలా, అది మీ పని. అది చాలా విద్యార్థి సంఘాలు ఇప్పటికే చాలా దోకాలు నడుస్తూ ఉన్నాయి. దీనికి రిజిస్ట్రేషన్ లేని కాలేజీలు ఉన్నాయి, స్టాఫ్ లేదు, ఇందులో విద్యార్థులు లేదని చెప్పి ఎన్నో కంప్లైంట్ ఇచ్చినా కానీ ప్రభుత్వం మీరే కదా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది, మీరే కదా ఇలాంటి చర్యలు తీసుకోండి. అలాంటి వాడిని సీజ్ చేయండి. ఎవరు ఆపుతారు మిమ్మల్ని?